హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత హోమ్ థింగ్స్. ఇవాల్టి వీడియోలో సోరకాయతోని పరోటాలు ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూసేద్దామండి. ఇవి చాలా రుచిగా చాలా బాగుంటాయి. సోరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా పరోటాలాగా చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎలా చేయాలనేది చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని నెక్స్ట్ సాల్ట్ అంతా కలిసేలా కలుపుకొని ఒక 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కలిసేలా కలుపుకొని ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అంతా ఒక ముద్దలాగా సాఫ్ట్గా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మరో బౌల్ తీసుకొని ఇలా సోరకాయ తురుముని ముందుగానే ఇలా తురుముకొని పెట్టేసుకోవాలి. ఇలా సోరకాయ తురుము వేసేసుకొని నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, టేస్ట్కి సరిపడగా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కారం అంతా కలిసేలా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని నెక్స్ట్ మనకు కావాల్సిన సైజులో ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా ఇలా రౌండ్గా ఇలా మనం మధ్యలో స్టఫ్ని పెట్టుకునే విధంగా ఇలా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న సోరకాయ స్టఫ్ని మధ్యలో ఇలా పెట్టేసుకొని చూసారు కదా, ఈ విధంగా ఫింగర్స్తోని స్టఫ్ అంతా బయటికి రాకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకొని ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకొని నెక్స్ట్ పీట తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతోని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇలా ఈ సైజులో ఇలా చేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా పరోటా వేసుకొని 2 వైపులా ఇలా తిప్పుకుంటూ కొద్దిగా కాలాక నెక్స్ట్ కొంచెం బటర్ వేసుకొని ఇలా చుట్టూ అప్లై చేసుకొని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని నెక్స్ట్ ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన సోరకాయ పరోటాలు రెడీ అయిపోయాయి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, పిల్లలు సోరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఈ విధంగా చేసిస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.